గుర్రం జాషువా గురించి రచనలు, బిరుదులు, పురస్కారాలు తెలుసుకుందాం. జాషువా గారు 1895 1971 కాలంలో జీవించినటువంటి వ్యక్తి. జన్మస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. తల్లిదండ్రులు వచ్చేసి లింగమాంబ, వీరయ్య. బిరుదులు కవి కోకిల, కోకిల వంటి స్వరంతో మంచి శబ్ద సౌందర్యంతో సాగిపోయేటువంటి రచనలు చేసిన సందర్భంగా ఆయనకు కవి కోకిల అని బిరుదు వచ్చింది. కవిత విశారద అనే బిరుదుంది. నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్. అయితే కవి సామ్రాట్ అనే బిరుదు విశ్వనాథ సత్యనారాయణ గారికి ఉన్నది. అయితే విశ్వకవి సామ్రాట్ అనేది మాత్రం జాషువా గారికి ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అయితే విశ్వనాథ సత్యనారాయణని విశ్వ సత్యనారాయణ అని అన్నది శ్రీశ్రీ అని గుర్తుపెట్టుకోండి. మధుర శ్రీనాథ అనేటువంటి బిరుదు ఉన్నది. శ్రీనాథునిలాగా మధురమైనటువంటి రచనలు చేసిన సందర్భంగా మధుర శ్రీనాథ అనేటువంటి బిరుదును తిరుపతి సభ వారి చేత ప్రదానం చేయబడింది అని గుర్తుపెట్టుకోండి. పురస్కారాలు వచ్చేసి కళా ప్రపూర్ణ, ఇది ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసేటువంటి పురస్కారంగా దీన్ని చెప్పబడుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అయితే ఏ రచనకు వచ్చినదయ్యా అంటే క్రీస్తు చరిత్రకు వచ్చింది. పద్య కావ్యాలు చూస్తే హిమధార్కధర పరిణయం, కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం అనేటువంటి రచనలు పద్య కావ్యాలు. కావ్య ఖండికలు చూస్తే రక్తగానం, ఇది యుద్ధాల గురించి, నష్టాలు, ప్రజలు పడేటువంటి ఇబ్బందులు గురించి ప్రచారం చేస్తూ రాయబడినటువంటిది ఇది రక్తగానం అనేది. ఖండ కావ్యాలు వచ్చేసి అనాథ, కాందిశీకుడు, శ్మశాన వాటిక, స్వయంవరం, గబ్బిలం, స్వప్న కథ, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ, నాగార్జున సాగర్, కొత్త లోకం, రాష్ట్ర పూజ, గిజిగాడు. అయితే ఈ ఖండకావ్యాలన్నీ గుర్తుపెట్టుకునే దానికి వాక్య రూపంలో మనం కోడింగ్ చెప్పుకుందాం. అనాథానబడేటువంటి ఒక కాందిశీకుడు శ్మశాన వాటికలో స్వయంవరం జరిపిస్తున్నట్లుగా, ఆ స్వయంవరానికి ఎవరు జరిపిస్తుంది? జాషువా గారు జరిపిస్తున్నారు. జాషువా గారికి కళ వచ్చింది. ఇది ఏమని? ఒక అనాథ అనబడే కాందిశీకునికి శ్మశాన వాటికలో స్వయంవరం జరిపిస్తున్నట్లు, ఆ స్వయంవరానికి ఒక గబ్బిలం వచ్చినట్లు. ఈ గబ్బిలం రావడాన్ని అపశకునంగా భావించినాడు. శ్మశాన వాటికి కళ్ళలోకి రావడం దోషంగా భావించినాడు. కాబట్టి ఆయనకి కళలో వచ్చింది కాబట్టి స్వప్న కథ అని చెప్పుకున్నాము. ఈ కళలో వచ్చినటువంటి ఈ విషయాలన్నీ ఈ దోష పరిహారం కోసం ఆయన ఏం చేసినాడంటే పూజ చేయాలనుకున్నాడు, రాష్ట్ర పూజ. కాబట్టి ముసాఫరులు అనేబడేటువంటి మధ్యవర్తుల సహాయంతో నేతాజీ బాపూజీని పిలిపించాడు. ఆ పూజకి పిలిపించి నాగార్జున సాగర్ అనే ప్రదేశం దగ్గర కొత్త లోకాన్ని సృష్టించి అక్కడ చేశాడు రాష్ట్ర పూజ. ఆ పూజ అప్పుడు ఆయనకి మనశ్శాంతిగా ఉంది. రాష్ట్ర పూజ చేసేసరికి, ఆ రాష్ట్ర పూజకి నేతాజీ బాపూజీ వచ్చేసరికి అప్పుడు ఆయనకి ఆ దోషం పరిహారం అయిందని మనశ్శాంతి వచ్చింది. ఆ పూజ అయిపోగానే గిజిగాడు అనేటువంటి వాడు శుభశకునంగా మనకి కనిపించాడు. కళ్ళలోకి వచ్చిన గబ్బిలో వచ్చినప్పుడు అపశకునంగా భావించిన ఆయన గిజిగాడు వచ్చేసరికి శుభశకునంగా భావించాడు. ఈ విధంగా కోడింగ్లో మనం రచనలు గుర్తుపెట్టుకోవచ్చు. లఘు కావ్యాల విషయానికి వస్తే పిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. పిరదౌసి అనేవాడు ముంతాజ్ మహల్ దగ్గర క్రీస్తు చరిత్ర చదివాడని గుర్తుపెట్టుకోండి. గద్య కృతులు వచ్చేసి
చంద్రిక, కుశలవోపాఖ్యానం, చిన్న నాయకుడు. దృశ్య కావ్యాలంటే వీటిని నాటకాన్ని దృశ్య కావ్యం అని కూడా అంటారు. ఒక నాటకంలో ఒక తెర ఉంటుందండి, తెరచాటుగా కట్టుంటారు. కాబట్టి తెరచాటు అనేది ఒక రచన. తెరచాటు నుంచి ఒక హీరో వస్తున్నాడు, ఈ వీరబాబు అనేటువంటి వాడు. కాబట్టి వీరబాబు అనేది ఒక రచన. ఆ తర్వాత హీరో వచ్చేటప్పుడు ఒక సుప్రభాతం వస్తుందండి, దాని పేరే చిదానంద ప్రభాతం. ఆ సుప్రభాతం వచ్చినాక ఒక కళ్యాణం జరుగుతుందండి, రుక్మిణి కళ్యాణం ఆ స్టేజ్ మీద. ఆ తర్వాత చివరికి ధ్రువ విజయం అనేటువంటిది జరుగుతుంది. నాటకంలో ఫస్ట్ తెర ఉంటుంది, చివరికి విజయం ఉంటుంది, మధ్యలో కళ్యాణం ఉంటుంది, దానికి ముందు సుప్రభాతం ఉంటుంది, దానికి ముందు హీరో కనిపిస్తాడని గుర్తుపెట్టుకోండి. స్వీయ చరిత్ర వచ్చేసరికి నా కథ అనేటువంటిది జాషువా గారి యొక్క స్వీయ చరిత్ర. తన స్వీయ చరిత్ర అంటే తన గురించి తాను రాసుకున్న చరిత్ర. అయితే పద్య కావ్యంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పద్య కావ్యంగా రాసుకున్నది నా కథ. 2012 పీజీటీకి అడిగాడు. అయితే నా కథలు దీనికి లూ పెడితే తుమ్మల సీతారామ మూర్తి చౌదరి అనేటువంటి ఆయనకి నా కథలు అనే స్వీయ చరిత్ర ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.